టెక్నాలజీ అంటే సరదాలు విలాసానికే కాదు, సామాన్యుడి సమస్యలకు పరిష్కారంగా మారినప్పుడే అసలైన సార్థకత. ఈ మాట పదే పదే నిరూపిస్తున్నారు నేటి యువత. కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా సమాజం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు మేధస్సుతో చెక్ పెడుతున్నారు. విజయవాడకు చెందిన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ విద్యార్థులు ఇదే బాటలో పయనిస్తున్నారు. సరిహద్దుల్లో సైనికుల రక్షణ నుంచి పోలింగ్ బూతుల్లో దొంగ ఓట్ల నివారణ వరకు వీరు రూపొందించిన ఆవిష్కరణలు ఆకర్షిస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూసేయండి. దేశ రక్షణలో ప్రాణాలకు తెగించే సైనికుల కోసం ప్రత్యేక డ్రోన్ను తయారు చేశాడు ప్రవీణ్. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు ఇది సునాయాసంగా వెళుతుంది. భూమిలో లోతుగా పాతిపెట్టిన బాంబులు, మైన్లను కూడా ఇది గుర్తించగలదు. వస్తువుల రంగు, ఆకారం బట్టి ప్రమాదాన్ని విశ్లేషించి సైన్యాన్ని అప్రమత్తం చేస్తుంది. ఇప్పుడు నేను చేసిన ప్రాజెక్టు డిఫెన్స్కి సంబంధించిన డ్రోన్ ప్రాజెక్టు. ఇది వచ్చేసి పూర్తిగా సెక్యూరిటీ పర్పస్కి యూస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆర్మీ వాళ్ళకి అండర్ గ్రౌండ్లో ఏమున్నాయి అనేసి డిటెక్ట్ చేసి ఐపీ నుంచి శాటిలైట్కి ఇచ్చి శాటిలైట్ నుంచి మనకి హోస్ట్కి వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి పూర్తిగా ఇంటర్నెట్ మీద రన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన డిఫెన్స్ వాళ్ళకి బాగా యూస్ అవి గాల్లో ఫ్లై అయిన తర్వాత కింద అండర్ గ్రౌండ్లో ఏమున్నాయి అని డిటెక్ట్ చేసి హోస్ట్కి వెంటనే సెండర్కి రిసీవర్కి పంపిస్తూ ఉంటుంది మెసేజ్ అనేది. ఇది వచ్చేసి డ్రోన్. ఇప్పుడు మనం ఇక్కడ వాడింది ఏంటంటే ESP32 క్యామ్ మాడ్యూల్ వాడాము. దీని నుంచి మనకి డెస్క్టాప్లోకి మొత్తం లైవ్ మానిటరింగ్ అనేది వస్తూ ఉండి ఏమవుతుందంటే డిటెక్ట్ అయ్యి అది బాంబా, హ్యూమనా, ఏదన్నా యానిమల్ అయినా కానీ అన్వాంటెడ్ ఏ సిగ్నల్ అయినా కానీ మనకి డెస్క్టాప్లోకి వచ్చేసి దాంట్లో మానిటరింగ్ అయ్యి హోస్ట్కి వెళ్తుంది. వెంటనే అప్రమత్తం అవ్వచ్చు మనము. ఒకవేళ బాంబ్ అయింది అంటే వెంటనే డిటెక్ట్ చేసి సెండర్కి రిసీవర్కి మెసేజ్ వెంటనే పాస్ చేస్తూ ఉంటుంది. కేవలం ప్రోటోటైప్ స్థాయిలోనే కాకుండా వీటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే సమాజంలో విప్లవాత్మక మార్పులొస్తాయి.